RTI Live News. Ask for right. సాలూరు టౌన్లో శ్రీరామానుజన్ మ్యాథమెటిక్స్ క్లబ్ ఆధ్వర్యంలో 23వ గణిత దినోత్సవ వేడుకలు వ్యవస్థాపకులు రంభా రజనీకాంత్ ఆధ్వర్యంలో విద్యార్థులు వద్ద ₹1 కూడా వసూలు చేయకుండా పరీక్ష నిర్వహించారు. ఘనంగా జరిగే ఇక దీప్తి స్కూల్ కి చెందిన ఎస్ సాయిలక్ష్మి మొదటి బహుమతి, బి హర్షిత రెండవ బహుమతి సాధించారు. లెక్కలపై ఉన్న భయం పోగొట్టేందుకు, లెక్కలపై మక్కువ పెంచేందుకు ఇటువంటి పరీక్షలు దోహదం చేస్తాయని వక్తలు అభిప్రాయపడ్డారు. విజేతలకు బహుమతులు అందజేశారు. लक्ष्मी साई हर्षिता వాళ్ళు చెప్పిన దాంట్లో మంచి పాయింట్స్ తీసుకోండి. అది ఖచ్చితంగా మీ లైఫ్లో మీకు ఉపయోగపడుతుంది. నేను కోరుకునేది ఓకే, ఇటువంటి కార్యక్రమం ద్వారా మీరు ఏదైనా ఒక పాయింట్ నేర్చుకుంటే చాలు, అది ఖచ్చితంగా మీకు లైఫ్లో ఉపయోగపడుతుంది. మీ లైఫ్ని ఇటువంటి పెక్యులర్ సొసైటీలో మీరు సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. గర్ల్స్ కుటుంబంలో మీకు ఆమె ఏం చెప్పారో మీకు అర్థమైందా? ఒక సాధారణ కుటుంబంలో ఉన్న, అంటే ఇక్కడ ఉన్న 80% గర్ల్స్ అందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, చదువులనే చదివిస్తున్నారంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు. మీరు కూడా కార్పొరేట్ స్కూల్స్ అనేవి లేవు కాబట్టి సాఫ్ట్ స్కూల్స్ చదువుతున్నారు. హైలైట్గా ఉంటే టెక్నాలజీ స్కూల్స్లో చదివిస్తారు. సో ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి తన చదువుకునే ఇప్పుడు వాటి స్థాయికి వచ్చారని చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన సాహసం ఏంటంటే స్థాయిలో పుట్టినాను నేను, ఒక మంచి ఫ్యామిలీగా కోడగా తీసుకెళ్ళే క్రమం, తన జీవితంలో ఇంజనీర్గా నిలబడే క్రమం, తన జీవితంలో ఇంజనీరింగ్ నుంచి ఒక పొలిటికల్గా టర్న్ అయ్యే క్రమం, ఇవన్నీ కూడా కేవలం ఆమె చదువులో సాధించారు. దాన్ని మీరు గ్రహించండి, ముందుకు ఆ విషయంలో ముందుకు వెళ్ళండి. అంటే మనం హార్డ్ వర్క్ మాత్రమే చేయాలి, దాని నుంచి ఇంకేమో హార్డ్ వర్క్ చేసిన భయపడుతుంది కదా. ఎనీవే థాంక్స్ అమ్మా. తర్వాత యూనివర్సల్ స్పేస్ అంతరిక్ష విశ్వాంతరాళానికి కూడా మనం ప్రయాణం చేసి స్టడీ చేయగలుగుతున్నామంటే ఆయన ఇచ్చిన మ్యాథమెటిక్స్. It's a backbone to physics. It's a backbone to chemistry. Through all that, ఏ సబ్జెక్ట్స్ తీసుకున్నారు ఒక backbone గా తయారయ్యాయి. అలాంటి మహానుభావులు జన్మదినోత్సవాన్ని ఈ రోజు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు తెలియజేశారు. మన ఆర్కేసారు చదువుకున్న రోజుల్లో, మేము చదువుకున్న రోజుల్లోనూ